హలో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి చాలా హర్రర్ స్టోరీస్ అయితే రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అయితే ఈ వీడియో కంప్లీట్గా ఉండబోతుంది. చాలా టెన్షన్గా, సస్పెన్స్గా, చాలా హర్రిఫిక్గా, మిమ్మల్ని ఖచ్చితంగా భయపెట్టే విధంగా ఉంటుంది. మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి హర్రర్ స్టోరీ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ చెప్తున్నాను కదా, ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఈ బ్రోకి అండ్ నాకు. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా బ్రో? ఈరోజు మనం ఈ వీడియో అనేది కంప్లీట్గా మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చెప్పుకోబోతున్నాం. సో నీ లైఫ్లో జరిగిన రియల్గా జరిగిన ఏమైనా కొన్ని హర్రర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అందులో నీకు నీ ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అండ్ మీ ఊర్లో జరిగిన స్టోరీస్, అంటే చాలా ఊర్లో జరిగిన స్టోరీస్ ఉంటాయి కదా, అక్కడ బావిలో ఒక అమ్మాయి చనిపోయి దెయ్యంగా మారింది, అక్కడికి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు, ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి ప్రతి విలేజ్లో. అండ్ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర, అదే సిటీలో అనుకో ఒక పాడుబడిన బంగ్లా ఉంది. అలా మన చుట్టుపక్కల జరిగే రియల్గా జరిగిన స్టోరీస్ చాలా ఉంటాయి. అలా నీ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ చెప్పు. నా లైఫ్లో అయితే జరగలేదు బ్రో. మా ఫ్రెండ్స్కి అయితే రియల్గా జరిగింది. ఎలా అంటే వాళ్ళిద్దరు అలా అవుట్ సైడ్ వెళ్ళారు. ఎవరిద్దరు బ్రో? మా ఫ్రెండ్స్ ఇద్దరు. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు అలా నడుస్తున్నారు. నడుస్తూ ఒక్కసారి హఠాత్తుగా వైట్ గా అమ్మాయి అన్నట్టు వైట్ శారీస్ తో కనబడింది. అంటే మీ ఫ్రెండ్స్ కి కనపడింది. ఓకే, వాళ్ళకి కనబడేసరికి ఏ ఎవరు నువ్వు, ఏమి ఇక్కడ వచ్చావు, ఇటువైపు ఎందుకు వచ్చావు అనేసి అడిగారు. అయితే మా ఫ్రెండ్స్ లో ఇద్దరిలో ఒక బెస్ట్ ఫ్రెండ్ వాడైతే జడిసిపోయి పడిపోయాడు కిందకి, దెయ్యం అనుకుని. అయితే పడిపోయేసరికి వేరే కుర్రాడు, వేరే ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఏమో ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇటు అనేసి అనగాడి ఒక్కసారి పారిపోయింది, మరి మాయమైపోయింది బ్రో. ఇదంతా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ అసలు ఎక్కడ జరిగింది అండ్ ఏ టైంకి జరిగింది? అది మా ఊర్లో జరిగింది. మా ఊరు దేవరవలస. వాళ్ళిద్దరూ అంటే అవుట్ సైడ్ వెళ్ళే టైము 9:30. అది చీకటి అంటే మామూలు చీకటి కాదు, చుట్టూ చెట్లు, నెక్స్ట్ ఒక తోటలా ఉంటది. అంటే అక్కడికి నైట్ టైం ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు పొలం పనికి వెళ్ళారు. అంటే లైట్ పెడదాం అనేసి, జొన్న సేనుకి లైట్ పెడదాం అనేసి వెళ్ళేసరికి ఒక్కసారికి హఠాత్తుగా ఆ గట్టు ఉంది, ఆ గట్టు మీద ఇలా నిల్చొని ఉన్నది. వాళ్ళకి కనబడింది ఏంటంటే వైట్ గా కనబడింది అమ్మాయి చీర. మా ఫ్రెండ్ అయితే జడిసిపోయి పారిపోయాడు మాకు కొంచెం సైడ్కి. ఆ అబ్బాయి ఏమో గుండె ధైర్యంతో ఎవరు నువ్వు, ఎందుకు ఇటు వచ్చావు, ఏంటి అనేసి గబాలను తిడుతుంటే వెళ్ళిపోయి మాయమైపోయింది. ఇదంతా నీకెవరు చెప్పారు బ్రో? మా ఫ్రెండే చెప్పాడు బ్రో. నేనైతే రియల్ గా చూద్దాం అనుకున్నాను, కానీ నాకు ఒక ఇన్సిడెంట్ అదే కలగలేదు. వాళ్ళు చూసేసరికి, అంటే వాళ్ళే చూసి అంత భయపడ్డారంటే మరి నేను ఎలా షాక్ అవుతానో నాకే తెలియదు. అలా జరిగింది, రియల్ స్టోరీ. ఓకే, ఇప్పటి వరకు అయితే మీరు ఈ స్టోరీ విన్నారు కదా. అంటే వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అలా చెరువు గట్టు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తెల్లగా ఒక అమ్మాయి శారీ కట్టుకొని వచ్చి అక్కడ నిలబడిందంట. లైవ్ లో చూసిన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అక్కడ నుంచి పారిపోయారంట. ఇదే కదా అబ్బాయి కూడా అడిగాడు, ఎవరు నువ్వెందుకు ఇటు వచ్చావు ఏంటి అనేసి ఆ అబ్బాయి కూడా అడిగాడు. మా ఫ్రెండ్ అయితే పడిపోయాడు, అంటే కింద పడిపోయాడు. అంటే చూసి ఒక్కసారి భయపడి అంత షాక్ అయిపోయాడు. అంటే నువ్వు ఇక్కడ చెప్తుంటే కొంచెం టెరిఫిక్ గా ఉంది. అలాంటిది అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన మీ ఫ్రెండ్స్ సిచ్యువేషన్ అబ్బా. నాకైతే మరి ఇంకా నాకే ఒక గూస్ బంప్స్, నెక్స్ట్ ఇంకా వేరే లెవెల్ గా ఉంది. నాకు కూడా భయం, అంత భయం వేసింది అని అంటే వాళ్ళిద్దరూ ఎంత భయపడ్డారో నాకైతే తెలియలేదు అది. ఓకే, ఇప్పటి వరకు అయితే ఈ స్టోరీ అయితే విన్నారు కదా. ఇది రియల్ గా జరిగిన స్టోరీ. ఈ బ్రో ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్
ఆ రియల్ ఎక్స్పీరియన్స్ అంటే రియల్గా చూసి ఒక పర్సన్ అయితే అక్కడే పడిపోయాడంట. అండ్ ఇంకో పర్సన్ అక్కడ నుంచి పారిపోయాడు. అండ్ పడిపోయిన పర్సన్ కదా బ్రో నీకు చెప్పింది స్టోరీ అంతా. పడిపోయిన ఫ్రెండ్, మా క్లాస్మేట్ ఫ్రెండ్. అదే ఆ ప్లేస్ లో మీరైతే ఉంటే మీరు ఏం చేసేవారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ స్టోరీ మాత్రం నేను ఇదే వీడియోలో అది స్టోరీ చెప్పించాలి అని అనుకోవటం లేదు. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్పిస్తాను. ఓకే కదా బ్రో? నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తావు కదా? ఓకే చెప్. ఆ స్టోరీ గురించి జస్ట్ ఒక్క హింట్ ఇస్తాడు బ్రో. అంటే ఆ స్టోరీ ఎలాంటి స్టోరీ అంటే ఈ బ్రో ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాడంట. హాస్టల్లోనా రూమా బ్రో? రూమ్. ఆ రూమ్ లో అంతకు ముందే ఒక 6 months ముందే ఒక అమ్మాయి ఆ రూమ్ లో ఉరేసుకొని చనిపోయిందంట. దాని గురించి పూర్తి వివరాలన్నీ నాకు తెలుసు. నేను రియల్ గా సిచ్యువేషన్ అది ఒకటి కూడా నేను ఫేస్ చేశాను. అది రియల్ గా నా స్వతహాగా నేను ఫేస్ చేశాను. అది ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంటది. అండ్ ఈ స్టోరీ మాత్రం మీరు పక్కా మిస్ అవ్వకుండా చూడండి. ఈ స్టోరీని నేను నెక్స్ట్ వీడియో విత్ ఇన్ 1 డేలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు మాత్రం ఈ స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి. ఓకే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మంచి హారర్ స్టోరీతో. ఓకే.